Video we are going to discuss binary codes and introduction to binary codes. A group of symbols is called as code. Symbols can be of letters, digits, words. Letters, digits, words తో ఒక గ్రూప్ ఆఫ్ సింబల్స్ ఉండొచ్చు. అలాంటి సింబల్స్ని కోడ్ సింబల్స్ అంటాం. The digital data is represented, stored and transmitted as a group of binary bits. These group of binary bits is called binary code. ఒక డిజిటల్ డేటాని రిప్రజెంట్ చేయడం కోసం, స్టోర్ చేయడం కోసం, ట్రాన్స్మిట్ చేయడం కోసం ఒక గ్రూప్ ఆఫ్ బైనరీ బిట్స్గా మనం ఆ డిజిటల్ డేటాని రిప్రజెంట్ చేయడం కానీ, స్టోర్ చేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తాం, ట్రాన్స్మిట్ చేయడం కానీ. సో ఆ గ్రూప్ ఆఫ్ బైనరీ బిట్స్నే వీ కాల్ ఇట్ యాజ్ బైనరీ కోడ్. ఈ బైనరీ కోడ్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి చూద్దాం. బైనరీ కోడ్స్ ఆర్ సూటబుల్ ఫర్ కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ ఆర్ ఆల్సో ఫర్ డిజిటల్ కమ్యూనికేషన్. బైనరీ కోడ్స్ అనేవి కంప్యూటర్ అప్లికేషన్స్కి అలాగే డిజిటల్ కమ్యూనికేషన్లో బాగా ఉపయోగపడతాయి. అలాగే ఓన్లీ జీరోస్ వన్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి బైనరీ కోడ్స్లో ఏమవుతుంది, ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓన్లీ జీరోస్ వన్స్ ఉన్నాయి. ఇప్పుడు నీకు 1 to 10 నెంబర్స్ ఉండే కన్నా 0 1 ఉండటం బెస్ట్ కదా. 2 నెంబర్స్ మీన్స్ ద ప్రాబబిలిటీ విల్ బికమ్ హై ఇన్ సాల్వింగ్ ఎనీ ప్రాబ్లమ్ ఎఫిషియెంట్లీ. సో అవి దీని అడ్వాంటేజెస్, బైనరీ కోడ్స్ యొక్క అడ్వాంటేజెస్. క్లాసిఫికేషన్ ఆఫ్ బైనరీ కోడ్స్. సో బైనరీ కోడ్స్లో 2 టైప్స్ ఉన్నాయి. వన్ ఈజ్ వెయిటెడ్ కోడ్ అండ్ అనదర్ ఈజ్ అన్వెయిటెడ్ కోడ్. వెయిటెడ్ కోడ్లో బైనరీ, డెసిమల్, ఆక్టల్, హెక్సాడెసిమల్ అలాగే బీసీడీ కోడ్, బైనరీ కోడెడ్ డెసిమల్, ఈ రెండు డిస్కస్ చేసేసాం ఆల్రెడీ. అన్వెయిటెడ్ కోడ్లో XS3 కోడ్ అండ్ గ్రే కోడ్. సారీ, ఈ బీసీడీ కోడ్ కూడా ఇంకా డిస్కస్ చేయలేదు. ఇక్కడ నుంచి మళ్ళీ ఇదంతా డిస్కస్ చేస్తాం. బీసీడీ కోడ్, XS3 కోడ్ అండ్ గ్రే కోడ్, ఇది వెయిటెడ్ కోడ్, ఈ రెండు అన్వెయిటెడ్ కోడ్, XS3 కోడ్ అండ్ గ్రే కోడ్. ఓకే, అలాగే వీ హ్యావ్ ఈ వెయిటెడ్ కోడ్, అన్వెయిటెడ్ కోడ్ కాకుండా ఇంకా ఇవి కూడా మనకి ఉన్నాయి. సీక్వెన్షియల్ కోడ్, ఆల్ఫా న్యూమరిక్ కోడ్, ఎర్రర్ డిటెక్షన్ అండ్ కరెక్షన్ కోడ్. ఇక్కడ ఎర్రర్ డిటెక్షన్ అండ్ కరెక్షన్లో వీ హ్యావ్ హ్యామింగ్ కోడ్ అండ్ ప్యారిటిక్ కోడ్. సో నేను R23 రెగ్యులేషన్ నుంచి టీచ్ చేస్తున్నా కాబట్టి ఈ హ్యామింగ్ కోడ్, ప్యారిటిక్ కోడ్, ఆల్ఫా న్యూమరిక్ ఇవేవి సిలబస్లో లేవు. సీక్వెన్షియల్ కోడ్ ఇవేవి సిలబస్లో లేవు కాబట్టి వీటిని డిస్కస్ చేయడం జరగట్లేదు. కావాలి అంటే సపరేట్ వీడియోస్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. వాటి లింక్స్ కుదిరితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వెయిటెడ్ కోడ్. Each digit is assigned with a weight in weighted codes. Weighted codes లో ప్రతి డిజిట్కి దాని యొక్క వెయిట్ని అసైన్ చేయడం జరుగుతుంది. నాన్ వెయిటెడ్ కోడ్, నో వెయిట్ ఈజ్ అసైన్డ్ ఫర్ ఈచ్ డిజిట్, అంటే ప్రతి డిజిట్కి వెయిట్ అనేది అసైన్ చెయ్యం. నెక్స్ట్ సీక్వెన్షియల్ కోడ్. సీక్వెన్షియల్ కోడ్ అంటే ఓన్లీ 1 bit చేంజెస్ ఎయిదర్ ఫ్రమ్ 0 to 1 ఆర్ 1 to 0, ఓన్లీ 1 bit చేంజ్ అనేది జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ అ సీక్వెన్షియల్ కోడ్. ఇప్పుడు 4 ఉందనుకోండి, 4ని 0100గా వీ విల్ రైట్. అలాగే 5 ఉందనుకోండి 0101గా రాసుకుంటాం. ఇక్కడ చూసారనుకోండి ఈ 3 బిట్స్ కూడా సేమ్ ఉన్నాయి. దిస్ 1 bit ఈస్ చేంజింగ్ కాబట్టి ఇలాంటి వాటిని సీక్వెన్షియల్ కోడ్ అంటాం. నెక్స్ట్ ఆల్ఫా న్యూమరిక్ కోడ్. కోడ్ కన్సిస్ట్ ఆఫ్ బోత్ డిజిట్స్ అండ్ సింబల్స్. డిజిట్స్, సింబల్స్ రెండు ఉంటే we call it as alphanumeric code. Next, error detection and correction. These are the binary code techniques available to detect and correct data during data transmission. Data transmission జరిగేటప్పుడు ఈ బైనరీ కోడ్ టెక్నిక్స్ అన్నమాట ఇవి. వాటిని యూస్ చేసి డిటెక్ట్ అంటే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే డిటెక్ట్ చేసి ఆ డేటాని కరెక్ట్ చేస్తాం. సో దిస్ ఈజ్ ఆల్ about introduction to binary codes. In the next video we will discuss binary coded decimal BCD code. Okay.